ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. నమిత్ మల్హోత్రాస్ రామాయణ ట్రైలర్ చూస్తుంటే రియల్లీ గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. నాకైతే బాహుబలి వైబ్స్ వచ్చాయి. మరి ఇది ఎలా ఉండబోతోంది మూవీ? ఏంటి నిజంగా పాన్ ఇండియాని షేక్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడాల్సిందే. నమస్తే సార్. నమస్తేమ్మా. ఎస్, ట్రైలర్ చూస్తుంటే నాకైతే బాహుబలి వైబ్స్ వచ్చాయి. మీకెలా అనిపించింది? ట్రైలర్ అద్భుతంగా ఉంది, గ్రాండియర్ ఉంది. బాహుబలి కంటే ఇంకా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇది మనకు రామాయణం కదా కథ. బాహుబలి ఏమిటంటే అదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా విత్ పీరియడ్. అంటే ఏమిటి, కొన్ని శతాబ్దాల క్రితము జరిగే ఒక కాల్పనిక కథ అది. ఇదేమిటంటే రామాయణం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రామాయణం గురించి ఎంతో కొంత తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ కథ అంతా మనకు తెలుసు. బాహుబలి కథ తెలియదు మనకు ఆ సినిమా చూసేటప్పుడు. అది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. అంటే ట్రైలర్‌లో ఆ విజువల్స్ చూస్తుంటే అది ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యష్ గారేమో రావణాసురుడిలా కనిపిస్తున్నాడు. రాముడిలా రణబీర్ కపూర్ కనిపిస్తున్నారు. సో, ఇదంతా చూస్తుంటే అలా అనిపిస్తోంది కొంచెం. నిజమే. ఆ! బాహుబలి కూడా ఆ! భారతము లేదా రామాయణంలో ఉన్న కాస్త ఆ ఎలిమెంట్స్ తీసుకొని చేసింది. భారతం కథే కదా! హ్మ్. మనకు బాహుబలి అన్నదమ్ముల మధ్య వైరము, అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్లాడుకోవడం అనేది మహాభారతంలోని మెయిన్ కథ అది. హ్మ్. అంటే ఒకటి బాహుబలి అయినా, రామాయణమైనా ఏదైనా సరే మిక్స్డ్ విత్ ఎమోషన్స్. మీరు గ్రాండియర్ ఎంతనా ఉండొచ్చు. ఆ గ్రాండియర్‌కి అదనంగా ఎమోషన్స్ కలిస్తేనే గొప్ప సినిమాలవుతాయి. హ్మ్. ఎమోషన్స్ మిస్ అయ్యి ఓన్లీ టెక్నాలజీ ఉంటే చూస్తారు. కానీ ఏదో మిస్ అవుతాం మనం. ఎమోషన్స్ రామాయణం అంటే ఏమిటి? విపరీతమైన ఎమోషనల్ ఒక కావ్యం అది. ఒక డ్రామా, ఒక ఎపిక్ అంటారే అట్లా. అది ఇప్పుడు మీరనేది వింటుంటే దీంట్లో ఒకటి చిన్నది మిస్ అయినట్టు నాకనిపిస్తోంది. చాలా స్టోరీస్ రామాయణం గురించి వచ్చాయి. స్టోరీ ప్రతి ఒక్కరికి తెలుసు మీరన్నట్టు. ఇక్కడ హనుమంతుడు ఎక్కడా కనిపించలేదు. వానర సేన కనిపించలేదు. ఏంటంటే జటాయు ఇంకా కనిపిస్తోంది. అదంతా ఏదో షూట్ చేసినట్టు లేరు. హనుమంతుడికి వాళ్ళేదో ఒక పెద్ద క్యారెక్టర్‌ని ఎవరినో ఎంచుకున్నారు. పెద్ద నటుడిని ఎవరినో ఎంచుకున్నారు. ఆ! అది రివీల్ కాలేదు మనకు. ఆ! ఇప్పుడు ఉన్న వాళ్ళంతా రివీల్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ రామాయణం అంటే ఏమిటి? రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు ఇలా ఇంక ఈ దశరథుడు క్యారెక్టర్‌లన్నీ గూడా రివీల్ అయ్యారు. దశరథుడు, కైక వీళ్ళే కదా! ఆ! దీంట్లో ప్రధాన అంటే రామాయణం హనుమంతుడు లేని రామాయణాన్ని మనం అసలు ఊహించలేం. హ్మ్. ఆంజనేయ స్వామి లేని రామాయణాన్ని మనం అసలు ఊహించలేం. కానీ ఇక్కడ లేడు అంటే దాని అర్థం ఏమిటంటే, ఆ పార్ట్ ఏదో ఇంకా షూట్ కాకపోవడమో, వాళ్ళకి రివీల్ చేయడం ఇష్టం లేకపోవడమో కారణం కావచ్చు. మెయిన్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. అండ్ ఇంకా ఇప్పుడు ట్రైలర్‌లో పార్ట్ 2 ఉందని జెప్పేశారు. 'బాహుబలి' ఎలాగైతే ఒక ప్రభంజనాన్ని సృష్టించిందో, మరి 'రామాయణ' కూడా వరల్డ్ వైడ్‌గా అలాంటి ఒక మార్క్ క్రియేట్ చేసే ఛాన్సెస్ మీకు గనిపిస్తున్నాయా? నాకైతే తెలియదు. పార్ట్ 2 అంటే ఏమిటంటే, ఉత్తర రామాయణం. లవకుశాన్ని చూసామే మనము. హ్మ్. రామాయణాన్ని ఎన్ని వేరియస్ యాంగిల్స్‌లో ఈవెన్ మన తెలుగులోనే కనీసం ఒక 50 సినిమాలొచ్చుంటాయి హ్మ్. రామాయణంలో. ఎన్టీ రామారావు గారే అనేక సార్లు రాముడు జేశాడు, రావణుడు జేశారు. శోభన్ బాబు గారు రాముడు జేశారు, హరినాథ్ గారు రాముడు జేశారు. మన తెలుగులోనే అంతకు మునుపు అంటే ఎన్టీ రామారావు గారి కంటే ముందు గూడా అనేక రామాయణాన్ని బేస్ చేసుకున్న సినిమాలున్నాయి మనకు. ఈ సినిమాలన్నిటిని ఒకసారి చూస్తే రామాయణం అనేది వరల్డ్ వైడ్ ఇప్పుడు చూస్తారు. ఇంత మునుపు మనది చాలా చిన్న ప్రపంచం. హ్మ్. తెలుగైనా, హిందీ అయినా ఏమిటంటే మీరు ఒక 30 ఏళ్ల క్రితానికి ఇప్పటికి కూడా ఈ వరల్డ్ వైడ్ మార్కెట్ అంతా మారిపోయింది. మన సినిమాలు ప్రపంచమంతా అప్పట్లో అరకొరగా ఆడేవి. ఇప్పుడేమిటంటే వరల్డ్ వైడ్ మనకు మార్కెట్ ఉంది. ప్రపంచంలో ఏ మారుమూల దేశంలోనైనా మన సినిమా ఆడి ఇప్పుడు 'బాహుబలి' ఆడింది కదా! అలాగా ఏ సినిమా అయినా సరే దాంట్లో విషయం ఉంటే అది గనక వాళ్ళకు నచ్చడం అనేది ఒకటుంటుంది. ఆ నచ్చడం అంటూ జరిగితే ప్రపంచమంతా గూడా మీరు చెప్పిన పాన్ ఇండియా గాదు, పాన్ వరల్డ్ సినిమాలున్నాయిప్పుడు. హ్మ్. ఎందుకు నచ్చుతుంది అని అడగండి. ఇప్పుడు నాకదే రామాయణం అనేది మన కథ గదా! మన మనకు భారతదేశంలో నచ్చుతది. వాళ్ళకెలా వాళ్ళకెందుకు నచ్చుతుందంటే, ఏ సినిమాలోనైనా హ్యూమన్ రిలేషన్స్ అనేటివి ముఖ్యం.
మన దేశంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మనకు ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబ వ్యవస్థ ఇక్కడ ఇంకా పటిష్టంగా ఉంది మిగతా దేశాలతో పోలిస్తే. మనకెప్పుడూ గూడా పోగొట్టుకున్న దాని మీద ఎక్కువ మమకారం ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో, చాలా దేశాల్లో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైంది. రిలేషన్స్ విచ్ఛిన్నమైనయి. రామాయణంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఒక అద్భుతమైన కొడుకు రాముడు. అసలు ఆస్తుల కోసము తండ్రుల్ని చంపేస్తున్న ఈ రోజుల్లో మీరొక్కసారి ఆ క్యారెక్టర్‌ని ఊహించుకోండి. హ్మ్. కాసేపట్లో పట్టాభిషేకం. కాసేపట్లో అంటే ఒక 1 అవర్‌కో, 2 అవర్‌కో అయోధ్యలో పట్టాభిషేక మహోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరామచంద్రుడిని మహారాజుగా కిరీటం పెట్టి కిరీటధారణ జరగబోతూ ఉంది. పట్టు వస్త్రాల్లో శ్రీరామచంద్రుడు తయారవుతున్నప్పుడు తండ్రి నుంచి పిలుపొచ్చింది. తండ్రి నుంచి పిలుపొస్తే నేరుగా వెళ్ళాడు. తండ్రి ఏం చెప్పాడు? "రామా 14 ఏళ్ళు వనవాసం వెళ్ళు" అన్నాడు. ఏ కొడుకైనా ఎలా షాక్ అవుతాడు? 2 అవర్స్‌లో మహారాజుగా పట్టాభిషేకం ఉంటే తండ్రి 14 ఏళ్ళు వెళ్ళమంటున్నాడంటే అతను ఏమన్నాడు? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తండ్రి, కానీ సార్ తండ్రి అని వెళ్ళిపోయాడు. ఇక్కడేంటంటే తండ్రి చెప్పాడు, కొడుకు విన్నాడు. అది ఎవరికైనా కొత్తగా అనిపించదు. బట్ సీత రాముడి అడుగులో అడుగు వేసుకుంటూ సాయి పల్లవి ఆ క్యారెక్టర్ చూస్తుంటే ఎంత సౌమ్యంగా కనిపిస్తుంది. మీరు అదే రాముడు ఎంత గొప్పవాడో సీతమ్మ అంతకంటే గొప్ప. ఆ! ఎలాగంటే ఈయనకే కాదు కదా పట్టాభిషేకము. మహారాణిగా ఆమె కూడా మహారాజు పక్కన కూర్చుంటుంది సింహాసనం మీద. ఆమె తన మహోత్సవాన్ని, తన మహారాణి మహోత్సవాన్ని చూసుకోవడానికి ఎవరో చెలికత్తెలంతా రెడీ చేసి పట్టు వస్త్రాలు కట్టిస్తూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు వెళ్ళి, "సీత నారవస్త్రాలు కట్టుకొని రా" అన్నాడు. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఏమైపోతుంది? షాక్ అయిపోదా? పట్టాభిషేకానికి మహారాణిగా సిద్ధమవుతున్న సీతని వెళ్ళి నారవస్త్రాలు కట్టుకురా అంటే, తండ్రి చెప్పినప్పుడు ఎలాగైతే ఇతను వచ్చేసాడో ఏ ఒక్క మాట కూడా అడగకుండా భర్త చెప్పాడని ఆమె వచ్చేసింది నారవస్త్రాలకి. వీళ్ళందరికంటే గొప్పవాడు ఎవరు? లక్ష్మణుడు. అతన్ని ఎవరు అడగలేదు రమ్మని. కానీ అన్న కోసము, వదిన కోసము అతను అడవికొచ్చాడు. అంటే దీంట్లో ప్రతి క్యారెక్టరు కూడా హైట్స్‌లో ఉంటుందనమాట. ఒక నమ్మకమైన నాయకుడు లేదా యజమానిని హనుమంతుడు అనే ఆయన ఆ క్యారెక్టర్‌ని తీసుకోండి ఒకసారి. రాముడు కోసం అతనేమైనా చేస్తాడు. ఒక యజమాని కోసం లేదా ఒక నాయకుడి కోసం ఆ హనుమంతుడు అనే క్యారెక్టరు ఏమైనా చేస్తాడు. అంటే లంకకెళ్తాడు, లంకకెళ్ళి నిప్పు పెట్టొస్తాడు, సీతమ్మ జాడ కనుక్కొనొస్తాడు. ఇది ఎందుకు మాకు అని అనుకోడాయన. అంటే ప్రతి చోట రిలేషన్‌షిప్ అనేది పటిష్టంగా ఉంటే, ఆ రిలేషన్‌షిప్ పటిష్టంగా ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అలా ఉంటుంది. మనం పోగొట్టుకుంటున్నదే అదే గదా! ఈవెన్ మన దేశంలో గూడా మనం ఏం కోల్పోతున్నామంటే, కుటుంబ వ్యవస్థను కోల్పోతున్నాం. కారణాలు ఏవైనా గావచ్చు. హ్మ్. ఇందువల్ల ఏమిటంటే రామాయణాన్ని విపరీతంగా చూస్తారు జనం. ఇన్నేళ్లుగా, శతాబ్దాలుగా ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడైతే సినిమాలున్నాయి. శతాబ్దాల క్రితం నాటకాలు, వీధి నాటకాలు, రకరకాల యక్షగానాలు, రకరకాల రూపాల్లో రామాయణం క్యారీ అవుతూనే ఉంది గదా! హ్మ్. మన తెలుగులోనే మనం 100 ఏళ్ల నుంచి చూస్తున్నాం రామాయణాలు. చూశాం గదా! రాముడంటే ఎన్టీ రామారావు అని మనం ఫోటోలు పెట్టుకొని పూజించాం గదా! ఎందుకు? దేవుడనేదే గాదక్కడ. ఒక విలువలకు ప్రతినిధులు ఈళ్ళంతా. రావణుడు గూడా గొప్పవాడే. బాగా, బాగా మహాపండితుడే ఆయన. కానీ ఇటువైపు విలువలను ఎలా చూపిస్తారో, విలువలకు వ్యతిరేకంగా అంటే నిర్ణయం తీసుకోవడంలో విఫలమైన వాళ్ళు ఎలా జీవితాలను కోల్పోతారు, ఎలా తప్పులు చేస్తారనే దానికి రావణుడు ఉదాహరణ. హ్మ్. అతను చనిపోతున్నప్పుడు ఏమడిగారు? "రావణా ఎందుకిలా జరిగిందంటే" అప్పుడు రావణుడు ఏం చెప్తాడంటే, "అయ్యా! ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి మంచి పనులు చేయాలనుకున్నప్పుడు వెంటనే చేయండి. చెడ్డ పనులు చేయాలనుకున్నప్పుడు ఆలోచించండి. ఒక రోజు వాయిదా వేయండి. ఇంకా 2 రోజులు వాయిదా వేయండి. సీత విషయంలో నేను నా ఆలోచనను వాయిదా వేసి ఉంటే ఈ గతి వచ్చేది కాదు నాకు" అంటాడు. అంటే మనం ఏం చేస్తామంటే, మనం చేస్తున్న పనులు మంచివి అని మనం నమ్మినప్పుడు ఇమ్మీడియేట్‌గా చేసేయాల. మీరు ఒక పని మంచిది అని నమ్మారనుకోండి, ఇమ్మీడియేట్‌గా చేయాలి. ఎక్కడో మీకు తేడా కొడతా ఉంది. ఇది కరెక్ట్ కాదేమో అని తేడా కొట్టినప్పుడు ఆలోచించండి. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు పోస్ట్‌పోన్ చేయండి.
పోస్ట్‌పోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ పని నిజంగా మంచా చెడా అనే ఒక నిర్ణయం మీ చేతిలో ఉంటుంది. ఇట్లా మనం ఒక సినిమాగానే దాన్ని చూడకూడదు. అదంతా మన జీవితానికి అప్లై అవుతుంది. మీరు ప్రపంచంలో హిట్ అయిన ఏ సినిమా అన్నా తీసుకోండి, అది ఎమోషన్స్‌తో మిళితమై ఉంటుంది. మీకు 'బాహుబలి' తీసుకోండి. 'బాహుబలిలో' ఒక సీన్ ఉంటుంది. ఏమిటి? వాడెవడో టచ్ చేశాడని వాడి వేలు కట్ చేస్తుంది గదా! ఆమె. యెస్. అనుష్క చేస్తుంది గదా! చేసినప్పుడు అది పెద్ద ఆ సభలో, నిండు సభలో ఆమె రమ్యకృష్ణ అడుగుతుంది. "ఇది ఎట్లా చేస్తావు నువ్వు? వాడు పెద్ద అధికారి గదా! అది ఇది" అన్నప్పుడు ఆమె చెప్తుంది ఎందుకు తాను కట్ చేశానని. అప్పుడు అతనేమంటాడు? అతను తల గదా కట్ తీసేయాల్సింది. నువ్వు చెయ్యి గాదు గదా! అంటే ఆ సీన్ విపరీతమైన ఎమోషన్స్‌తో ఉంటుంది గమనించండి. యెస్. ఆ సీన్ ఎన్ని యెస్. సార్లు చూస్తారో యూట్యూబుల్లో గూడా జనాలు. అంటే 'టైటానిక్' తీసుకోండి. అది ఒక షిప్ మునిగిపోవడం వల్ల హిట్ అయిన సినిమా గాదు. ఒక ప్రేమికులు తాము అనుకున్నది సాధించలేక ఆ షిప్ ప్రమాదంలో ఒక ప్రేమికుడు చనిపోతే ఆమె పడిన తపన అదంతా ట్రావెల్ అవుతుంది ఆ ఎమోషన్. అందుకు అది హిట్ అయింది. మీరు హిట్ సినిమాలు ఏవైనా తీసుకోండి. అది విత్ ఎమోషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైలర్‌లో గూడా మీరన్నట్టు 'రకుల్ ప్రీత్ సింగ్' శూర్పణఖ క్యారెక్టర్‌లో చాలా చక్కగా కనిపిస్తున్నారు. ముక్కు కట్ జేయడము. అది అంతే అది అంటారా? వాల్మీకి మహర్షే రాశాడు ఆ ముక్కు కట్ చేసే సీను. ఆ! కానీ 'రకుల్‌ప్రీత్ సింగ్' పాపం బావుంటుంది అమ్మాయి. ముక్కు కట్ చేస్తాడు. అక్కడ అలాగే ఆ సీన్ జరగకపోతే ఆ! రామాయణ మహాయుద్ధం రామ-రావణ యుద్ధమే జరగదు. అవును. ఆ సీన్ అంత ఇంపార్టెంట్ అక్కడ. సరే దాని మీద ఒక స్త్రీ ముక్కు చెవులు కోయడం న్యాయమా? అన్యాయమా? అనేది చాలా డిస్కషన్ చేయొచ్చు కానీ రామాయణంలో ఆయన వాల్మీకి మహర్షి రాశాడు కాబట్టి ఇంకోటి కూడా వాల్మీకి మహర్షి చెప్పినది ఇంకోటి కూడా ఉంది. అంటే